మధ్యప్రాచ్య దేశాలను భారీ ఇసుక తుపాను ముంచెత్తింది. ఈ తుపాను లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, గాజా స్ట్రిప్లోని జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇసుక తుపాను కారణంగా రోడ్లపై దృశ్యమానత క్షీణించింది. గాజా స్ట్రిప్ అంతటా దట్టమైన నారింజ రంగు ధూళి మేఘాలు కమ్ముకున్నాయి. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఈ తుపాను ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది గాలి నాణ్యతను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఇళ్లలోనే ఉండాలని గాజా ఉన్నతాధికారులు ప్రజలను కోరారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో నిరాశ్రయులై 20 లక్షల మంది టెంట్లలో నివసిస్తున్నారు. ఈ ఇసుక తుపాను వల్ల టెంట్లు ఊగిపోతూ ధూళి నుంచి ఎలాంటి రక్షణ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రాచ్య దేశాలను భారీ ఇసుక తుపాను ముంచెత్తింది. ఈ తుపాను లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, గాజా స్ట్రిప్లోని జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇసుక తుపాను కారణంగా రోడ్లపై దృశ్యమానత క్షీణించింది. గాజా స్ట్రిప్ అంతటా దట్టమైన నారింజ రంగు ధూళి మేఘాలు కమ్ముకున్నాయి. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఈ తుపాను ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది గాలి నాణ్యతను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఇళ్లలోనే ఉండాలని గాజా ఉన్నతాధికారులు ప్రజలను కోరారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో నిరాశ్రయులై 20 లక్షల మంది టెంట్లలో నివసిస్తున్నారు. ఈ ఇసుక తుపాను వల్ల టెంట్లు ఊగిపోతూ ధూళి నుంచి ఎలాంటి రక్షణ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.